హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసిమొద్దయ్యారు. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగం బజార్, కోటి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీటితో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మనం చూస్తున్నాం మోసారాం బ్రిడ్జ్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షాలకు వరద నీరు మోసారాం బ్రిడ్జ్ వద్ద ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నటువంటి విజువల్స్ సాక్షి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో కూడా వర్షం దంచుకొట్టింది. ఈ కారణంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వరద మోసారాం బ్రిడ్జ్ పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. మొత్తంగా మోసారాం బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు నిలిపివేశారు అధికారులు. సో మొత్తం హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్ష కారణంగా మోసారాం బ్రిడ్జ్ వద్ద వరద తీవ్రంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణంగా అధికారులు అటువైపు రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షం వల్ల మోసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి మూసి వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో మోసారాంబాగ్ బ్రిడ్జ్ పైకి వాహనాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదలడంతో అంబర్పేటలోని మోసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేట్లు ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి వైపు దారి మళ్లించారు. ఇక మరోవైపు మూసీలో వరద ప్రవాహం ఎక్కువైంది. పురాణాపూల్, చాదర్ ఘాట్, మోసారాంబాగ్ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీకి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అఫ్జల్గంజ్ వద్ద శివాజీ వంతెన కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో నివసిస్తున్న 55 కుటుంబాలను గోడెకి ఖబర్ ప్రాంతంలోకి కమ్యూనిటీ హాల్లోకి తరలించారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో పాటు మూసీలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇట్లా పట్టుకోవాలి, అట్లా పట్టుకో, ఎక్కడెక్కడ పోతే తిప్పుతా.
హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగం బజార్, కోఠి, నాంపల్లి, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీటితో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం వల్ల మోసరాంబాగ్ బ్రిడ్జిపై నుంచి మూసి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మోసరాంబాగ్ బ్రిడ్జిపైకి వాహనాలను పోలీసులు, రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదలడంతో అంబర్పేటలోని మోసరాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బార్కెట్లు ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. దిల్సుఖ్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక, కొత్త బ్రిడ్జి వైపు దారి మళ్లించారు. మూసీలో వరద ప్రవాహం ఎక్కువైంది. పురాణాపూల్, చాదర్ఘాట్, మూసరాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీకి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అఫ్జల్గంజ్ వద్ద శివాజీ వంతెన కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో నివసిస్తున్న 55 కుటుంబాలను గోడికి ఖబ్బర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్లోకి తరలించారు. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో పాటు మూసీలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. तुम्हारे पानी से दूर हटा के दूसरे आपके रिश्तेदार के घर में, नहीं तो गवर्नमेंट दिए सो शेल्टर में जाते, घर में तो शेल्टर में जाते, नहीं तो तुम्हारे रिश्तेदार के घर में जाते। वहाँ भी अब तो किधर जा रहे हैं? పాత బస్తీ, కిషన్బాగ్, మహమూద్ నగర్ను వరదలు ముంచెత్తాయి. కాలనీలు నీట మునడంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అవసరమైన కొద్దిపాటి సామాన్లతో పునరావాస కేంద్రాలకు వెళ్లిపోతున్నారు బస్తీ ప్రజలు. నిర్వాసితులను దగ్గరుండి మరీ తరలిస్తున్నారు పోలీసులు.
मैं बोल के गया जब జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. హిమాయత్ సాగర్ 9 గేట్లు అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నార్సింగి హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్డు మూసివేశారు. దీంతో మంచిరేవుల నార్సింగి రాకపోకలు నిలిచిపోయాయి.